వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అప్పుల చుట్టూ తిరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న అప్పు ఎంత అనే అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ మారుస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తితే, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అక్షరాల 8.21 లక్షల కోట్ల అప్పుల కుప్పను మిగిల్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేసి నిజాలను బయటపెట్టారు. అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ ఏంటి, సింగరేణి సంక్షోభంపై బట్టి విక్రమార్క జరిపిస్తున్న విచారణ ఏంటి, ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా అప్పుల అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీరును మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుపై నిప్పులు చెరిగారు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ లా మంత్రి జూపల్లి తీరు మారిపోయిందని ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి సవాళ్లు నిన్నే చూశామని, అక్కడ ఏమైందో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. మొదట తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పింది జూపల్లేనని, కానీ వెంటనే మాట మార్చి గన్ పార్క్ కు వెళ్లారని హరీష్ రావు విమర్శించారు. తీరా తాము చర్చకు సిద్ధమైతే గన్ పార్క్ కు వెళ్లకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చి చర్చకు కేసీఆర్ రావాలని అనడం జూపల్లి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ మంత్రి జూపల్లి వాట్సాప్ లో ఒక లేఖ పెట్టారని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే ఆ లేఖలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చేసిన అప్పుల వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 1.77 లక్షల కోట్లు అప్పు చేశామని జూపల్లే స్వయంగా ఒప్పుకున్నారని హరీష్ రావు ఎత్తి చూపారు. ఆర్బీఐ వద్ద తెచ్చిన FRBM అప్పుల మొత్తం వివరాలు తాము బయట పెడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు 1.86 లక్షల కోట్లు అని, ఆర్బీఐ తెచ్చిన అప్పుల లెక్కలోనే జూపల్లి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. లెక్కలు తేలడంతో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే ఇలాంటి డ్రామాలకు తెరతీస్తోందని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు హరీష్ రావు ఆరోపణలను మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ అప్పులపై కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పులపై చర్చించేందుకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని, ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చేందుకు కూడా తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు. తాను చెప్పిన లెక్కల్లో ఒకటి అబద్ధమైన తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని జూపల్లి సంచలన సవాలు విసిరారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారి హీటెక్కాయి. ఇదిలా ఉంటే ఈ అప్పుల వివాదంలోకి స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడిన బట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అప్పుల కుప్పలపై శ్వేతపత్రం తరహాలో సంచలన నిజాలను బట్టబయలు చేశారు. తాము చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రజా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు అక్షరాల 8.21 లక్షల కోట్లు అని బట్టి విక్రమార్క అధికారిక లెక్కలను బయటపెట్టారు. ఇందులోనే గత ప్రభుత్వం వివిధ విభాగాలకు చెల్లించకుండా వదిలి వెళ్లిన 1000 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తెచ్చిన అప్పుల కారణంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని బట్టి అంకెలతో సహా వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు గాను గడిచిన 2.5 ఏళ్లలోనే తాము అసలు, వడ్డీలు కలిపి ఏకంగా 2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి భారీ అప్పులు కడుతూ కూడా ప్రజా ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయకుండా 6 గ్యారంటీలను, సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను ప్రస్తుతం తాము రీస్ట్రక్చరింగ్ చేయిస్తున్నామని బట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్థిక క్రమశిక్షణ చర్యల వల్ల
వల్ల ఏడాదికి కట్టాల్సిన వడ్డీ భారాన్ని 34,000 కోట్ల నుంచి 11,000 కోట్లకు తగ్గించగలిగామని వివరించారు. కేసీఆర్, హరీష్ రావులకు గతం లేదు, భవిష్యత్తు లేదు, అందుకే ఉనికి చాటుకోవడానికి ఇప్పుడు అనవసర హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పుల గోలతో పాటు సింగరేణి సంస్థను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని బట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, 10 ఏళ్ల కాలంలో సింగరేణిలో కనీసం ఒక్క కొత్త బ్లాక్ నైనా అందుబాటులోకి తెచ్చారా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు కొత్త బ్లాక్లు రాకుండా అడ్డుకున్నదే బీఆర్ఎస్ నేతలని దుయ్యబట్టారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని చెప్తూనే గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్ గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ కు పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోల్ బ్లాక్ లను సాధించుకునేందుకు ప్రస్తుతం తాము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సింగరేణిని కాపాడుకుంటూనే కార్మికుల ప్రయోజనాలను రక్షిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ అప్పుల లెక్కల చుట్టూ, సవాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకరు 1.86 లక్షల కోట్ల కాంగ్రెస్ అప్పుల లెక్కలు చెప్తుంటే మరొకరు గత ప్రభుత్వ 8.21 లక్షల కోట్ల అప్పుల శ్వేతపత్రాన్ని చూపిస్తున్నారు. మరి ఈ సవాల్ పర్వం ఎక్కడికి దారి తీస్తుందో, సింగరేణి విజిలెన్స్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.